హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ మోర్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజులైంది నేను వ్లాగ్ షేర్ చేసి. సో ఈరోజు మీతో మినీ వ్లాగ్ షేర్ చేస్తున్నాను. దాంతోపాటు మన పేరెంట్స్ తర్వాత మనందరికీ యూజ్ అయ్యే చిన్న చిన్న టిప్స్ మీతో షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ అన్నీ మంచి యూస్ఫుల్ కంటెంట్ మాత్రమే ఉండిద్ది. ఏది మీకు లాగింగ్ కానీ బోరింగ్ కానీ అనిపించదు అనమాట. సో ఈరోజు అయితే మార్నింగ్ కూరగాయలు ఇంట్లోకి తీసుకొచ్చేసాక మొత్తం తీసి సర్దేశాను. నేను ఆల్రెడీ మీకు వీడియో షేర్ చేసి పెట్టానమాట. సో దానికి తక్కువ వ్యూస్ వచ్చినాయి. కానీ మీరు కనుక ఒకవేళ నచ్చితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. మనకి ఓన్లీ 1 వీక్ లేదా 10 డేస్ సరిపడా కూరగాయలు తీసుకొచ్చినప్పుడు ఎటువంటి ఆర్గనైజర్స్ లేదా కంటైనర్స్ లేకపోయినా మనం ఈజీగా ఎలాగ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అనే దాని మీద నేను ఒక వీడియో చేశాను. చాలా మంచి ఐడియా అనమాట. సో మనం మిడిల్ క్లాస్ వాళ్ళైనా సరే ఎవరైనా సరే మనము ఒక దానిని వేస్ట్ చేయకుండా ఈజీగా మనం స్టోర్ చేసుకునే విధంగా చెప్పానమాట. అండ్ ఆకుకూర కూడా మనం తీసుకొచ్చినప్పుడు టైం ఉండదు. ఆ టైంలో నేను మొత్తం ఆకులన్నీ తీసేసి సపరేట్గా ఇలాగా కవర్లో పెట్టి నేను లోపల పెట్టేస్తాను. నేను వండే ముందు మాత్రమే వాష్ చేసి అప్పుడు నేను కుక్ చేస్తానన్నమాట. సో నేను చెప్పాలనుకున్న టిప్ వచ్చి, మనం పిల్లలకి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్లో కాబట్టి ఎక్కువ ఇంట్లోనే ఉంటుంటారు. వాళ్ళ కోసం మనం రకరకాల స్నాక్స్ తెస్తాము. సో నేనైతే డిమార్ట్కి వెళ్ళి చిన్న చిన్న స్నాక్స్ తీసుకొచ్చాను. అవన్నీ వాళ్ళ కళ్ళ ముందు పెట్టామనుకోండి, వాళ్ళు అటు ఇటు తిరుగుతారు, ఆడుకుంటూ టీవీ చూస్తూ తీసుకొని తింటారు. కొంచెం వేస్టేజ్ అనేది మాత్రం కంపల్సరీగా అయ్యిద్ది. అలా కాకుండా మనం విడివిడిగా ఇలాగా బాక్స్లో పెట్టేసి మనం స్టోర్ చేసామంటే వేస్టేజ్ అనేది తక్కువ అవ్వదు. వాళ్ళు మనల్ని వచ్చి అడుగుతారు, అప్పుడే మనం ఇవ్వచ్చు. ఎంత కావాలో అంత ఇచ్చి మిగతాది మనం దాసామంటే మనకి ఇంకో 2 డేస్ ఎక్స్ట్రా వస్తాయి. దాంతోపాటు వాళ్ళకి ఏంటంటే వేస్టేజ్ చేయాలన్న ఆలోచన కూడా రాదనమాట. అండ్ ఈ కంటైనర్స్ కూడా నేను డీమార్ట్లోనే తీసుకున్నాను. సో కాంబో ప్యాక్ అనమాట. 3 వచ్చి 149 పడినాయి. 1 kg వరకు పట్టిద్ది. సో నా దగ్గర ఆల్రెడీ కంటైనర్స్ వేరే ఉన్నాయి కాబట్టి నేను స్నాక్స్ కింద ఇవి పెట్టాను అనమాట. నేను అలాగే మిగతా తెచ్చిన మొత్తం స్నాక్స్ అన్నీ అలాగే డబ్బాలో పెట్టేసి నేను కిచెన్లో పెట్టేస్తానండి. పిల్లలకి అందకుండా వాళ్ళకి ఏమైనా కావాలంటే నన్ను అడుగుతారు, నేను అప్పుడే ఇస్తానన్నమాట. ఇది మనకి ఒక మంచి ఐడియా, అలాగే వాళ్ళకి ఒక మంచి హ్యాబిట్ నేర్పించినట్టు కూడా ఉండిద్ది. నెక్స్ట్ వచ్చిన టిప్ వచ్చి, ఆడవాళ్ళకి మెయిన్ ఏంటంటే మనం ఇంట్లో ఎన్ని సర్దినా సరే ఈ బ్లౌజెస్ సర్దడం అనేది చాలా తలనొప్పైన పని అండి. ఎందుకంటే మన ఇంట్లో ఎక్కువ రకరకాల శారీస్కి రకరకాల బ్లౌజెస్ అనేవి ఉండేవి. ఎందుకంటే ఒకటి సేమ్ మ్యాచింగ్ బ్లౌజెస్ కూడా వాడము. కొన్ని మగ్గం వర్క్ బ్లౌజెస్, డైలీ వేర్ బ్లౌజెస్ అని అలా ఉంటాయి. అవి ఆర్గనైజ్ చేయడం కూడా చాలా కష్టమే. ఒకదాని మీద ఒకటి పెట్టినా పడిపోతుంటాయి. అలాంటప్పుడు ఇలా శారీ బ్యాగ్లో మనం పెట్టామంటే మ్యాక్సిమం 30 to 40 బ్లౌజెస్ వరకు పెట్టచ్చండి. ఇవైతే మనకి మ్యాక్సిమం 30 to 40 బ్లౌజెస్ వరకు పడతాయి అనమాట. సో ఈజీగా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఎటువంటి డస్ట్ పడ్డము లేకపోతే పడిపోలా అలాంటివి ఉండవు అనమాట. సో మంచి ఐడియాలే చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.